హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సజెస్ హోమ్ ఫుడ్. ఈరోజైతే ఫ్రైడే కదా, అమ్మని పరోటా చేయమని అడిగాను. అంటే ఫ్రైడేస్ మదర్స్ ఇంట్లో నైట్ ఫుడ్ తినరు కదా, సో మనమంటే ఏదో ఒకటి తినేస్తాం, ఏదో ఒక గట్టి అదను ఇదను. ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడైనా మనం అడిగితే ప్రిపేర్ చేస్తారు కదా. సో అందుకే పరోటా చేయమంటే అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇందులో చూపించినట్టుగా అమ్మ అయితే మైదా తీసుకుంది. కొంతమంది గోధుమ పిండి కూడా తీసుకుంటారు, బట్ హెల్త్కి మంచివైన పదార్థాలు మనం తీసుకోం కదా. అందుకే మైదాతోనే కావాలి అని చెప్పామన్నమాట. సో మైదా అండ్ వాటర్ వేసి పిండి చేసుకొని అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి స్మూత్నెస్ కోసం. అండ్ ఇందులో అమ్మ అయితే మిల్క్ యాడ్ చేసింది. మిల్క్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగానే ఉండాలి, కానీ ఆ తక్కువ క్వాంటిటీలో పిండి మాత్రం చాలా స్మూత్గా వస్తుందంట అమ్మ చెప్పింది. అండ్ ఆల్సో మనం పరోటా చేస్తున్నప్పుడు చాలా టైప్స్ ఆఫ్ పరోటాల విధానం చేస్తూ ఉంటారు, అంటే ఒక 2-3 టైప్స్ ఆఫ్ రకాలుగా. సో ఇందులో చూపించినట్టుగా అమ్మ స్క్వేర్స్ ఇట్లా కట్ చేసి ఇలా రోల్ చేసి చేసింది. బట్ ట్రస్ట్ మీ, ఇట్స్ వర్క్, చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఒకవేళ ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, అది చేసినప్పుడు మనము కొంచెం లిటిల్ బిట్ కష్టపడితే చాలు, లేయర్స్గా తినేటప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. అండ్ వన్ థింగ్ ఏంటంటే, ఏది తిన్నా మనం ఇష్టపడుతూ తింటే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ ఫర్ యువర్ హెల్త్. సో మైదావని గోధుమ పిండి తినేటప్పుడు ఎంజాయ్ చేస్తూ తినాలన్నమాట. అండ్ దీంతో కర్రీసే కాదు, సాంబార్ కూడా ట్రై చేయొచ్చు. మేమైతే ట్రై చేసాం. జస్ట్ ట్రై వన్స్. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.